అందరికీ నమస్కారం. ఇంజిన్ ఫెయిల్ అయిన ఇండిగో విమానం. 161 మంది ప్రాణాలు గాల్లో. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడమే మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇస్తారని కోరుకుంటున్నాను. అయితే విశాఖపట్నం నుంచి వస్తున్న ఈ ఇండిగో విమానంలోని ఇంజిన్ వైఫల్యం తలెత్తినట్లుగా సమాచారంతోని అధికారులు అలర్ట్ అయ్యారు. దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని శనివారం పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితినైతే ప్రకటించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అయితే హై అలర్ట్‌తో పాటుగా విమానాశ్రయ అధికారులు తక్షణమే అత్యవసర నిబంధనలను అమలు చేశారు. విమానాశ్రయంలోని 28వ రన్‌వే పైన వెంటనే మూసివేసేశారు కూడాను. అధికారుల అప్రమత్తంతోని 161 మంది ప్రయాణికులతో వెళ్తున్న విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానం శనివారం అంటే ఈ రోజునే మార్చి 28 తారీఖున ఉదయం 11 గంటల ప్రాంతంలో అయితే విమానాశ్రయంలోని సురక్షితంగా ల్యాండ్ అయింది. రన్‌వే పొడవునా కూడా అగ్నిమాపక దళాలు, అలాగే వాహనాలు, అంబులెన్స్‌లు మోహరించి ఉన్నాయి. ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. ఈ విషయంపై ఇండిగో ఇంకా కూడా స్పందించలేదు. విశాఖపట్నం నుంచి వస్తున్న ఇండిగో విమానం ఉదయం 10 గంటల 53 నిమిషాలకు అత్యవసరంగా కిందకు దిగింది. విమానం ఇంజిన్‌లోని సాంకేతిక సమస్యలు తలెత్తడంతోని ఎయిర్‌పోర్ట్‌లోని అధికారులు సమాచారం అందించింది. ఆ తరువాత అన్ని ఎమర్జెన్సీలను అప్రమత్తం చేశారు. పోలీసులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, అగ్నిమాపక వాహనాలు కూడా ఆ ఘటనా స్థలానికి పంపించడంతోని చివరికి ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే దీనిపైన చూసుకున్నట్లే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి పైన కూడాను ఎక్కువ ప్రభావం పడుతుంది. ఆయన పైన ఎక్కువ ఒత్తిడి కూడా కలుగుతుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇలాంటివి ప్రమాదాలు జరగడం వల్ల ఎంతోమంది ప్రాణాలైతే కోల్పోతున్నారు. ఇలాంటి ప్రమాదాలు, సాంకేతిక లోపాలు కలగకుండా అందరూ కూడా ప్రయాణించేటట్లు చూసుకుంటే కొంచెం బావుంటుందని అందరి అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.